నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ నేతలలో ఫైర్ బ్రాండ్ ఎవరంటే రోజా గారు. ఎప్పుడు నిత్యం అంటే వార్తలలో నిలుస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం దీనికి భిన్నంగా తన భర్త వార్తలలో నిలుస్తున్నారు. అసలు దీని వెనకాల కథ ఏంటి? ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఎప్పుడు చూసినా కూడా రోజా గారు అయితే తన మాటలతోని వార్తలలో నిలుస్తారు. కానీ ఈసారి అనూహ్యంగా చూస్తుంటే మన రోజా గారి భర్త సెల్వమణి గారు అయితే వార్తలలో నిలిచారు. అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి సార్? వాస్తవానికి మీరు అన్నట్టు రోజా గారు మంత్రి గారు, ఆవిడెప్పుడు అంటే ప్రభుత్వం మీద ఎవరేమన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వెంటనే ఏదో ఒకటి కౌంటర్ వేసేస్తారు, మాట్లాడతారు. అలాగే ఆవిడ కూడా ప్రతి కౌంటర్ ఎదుర్కొన్నారు. చాలా అవమానకరమైన వ్యాఖ్యలు కూడా ఎదుర్కొన్నారు ఆవిడ. బట్ అంటే ఒక మహిళగా ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో అట్లా ఎదుర్కోవడం కూడా గొప్ప విషయమే. సెకండ్ అయితే వైసీపీలో అంతమంది నాయకులు, అంతమంది వ్యక్తులు ఉన్నా కూడా, లీడర్లు, మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఈవిడే ఎందుకు స్పందించాలి, ఈవిడ ఎందుకు ఓపెన్ అయిపోవాలి అనే యాంగిల్ ఆలోచిస్తే, అవును కదా, ఈవిడ ఎందుకు మరీ ఓన్ చేసేసుకుంటున్నారు, ఈవిడ ఎందుకు మరీ ఎంతగా బయటపడిపోతున్నారు అనిపిస్తుంది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఎప్పుడు ఇలా వార్తలో నిలిచే మంత్రి రోజా గారి భర్త సెల్వమణి, ఆర్కే సెల్వమణి గారు వార్తలో వచ్చారు. ఆయన ఒక ప్రముఖ డైరెక్టర్ తమిళ్లో. ఇద్దరు లవ్ మ్యారేజ్, అది అందరికీ తెలిసిన విషయం. బట్ నగరీలో కూడా ఇంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు ఓడిపోయారు. తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి ముందు వైసీపీ టీడీపీలోనే ఓడిపోయారు 2 సార్లు. బట్ వరుసగా 2 సార్లు వైసీపీలో గెలిచారు. లాస్ట్ టైం గెలిచినప్పుడు కూడా లెగ్ అన్నారు, ఐరన్ లెగ్ అన్నారు. ఆవిడ గెలిస్తే ప్రభుత్వం రాదన్నారు. బట్ రెండోసారి కూడా ఆవిడ గెలిచింది, ప్రభుత్వం వచ్చింది. అనూహ్యంగా ఆవిడకి మంత్రి పదవి ఇస్తాడన్నారు. సో గుడ్. అయితే ఇప్పుడు ఆవిడ ఏదైతే చేస్తున్న వ్యాఖ్యల్లో ఆవిడకి కొంచెం ఏదైతే ప్రజా ఆదరణ ఉందో తగ్గుతూ వస్తుంది. టీడీపీ మేనియా పెరుగుతున్న నేపథ్యమో, ప్రభుత్వ వ్యతిరేకతో సంథింగ్ రీజన్స్ కానీ కొంచెం తగ్గునప్పుడు డీప్గా విశ్లేషణ చేస్తే అర్థమైంది ఏంటట, ఆవిడికి ప్రతిపక్షాలు, అదే టీడీపీ, జనసేన లాంటివి కన్నా స్వపక్షంలోనే విపక్షంలాగా తయారైంది. అంటే ఆవిడ కూడా ఆ మధ్యకాలంలో మీరు నమ్ముతారో లేదో, చూసారో లేదో, ఒక ఆడియో లీక్ వచ్చింది యూట్యూబ్లో. ఏంటట అది, అక్కడ ఆ నియోజకవర్గంలో కానీ లేదంటే ఆ జిల్లాకు సంబంధించి ఒక కార్యక్రమం ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు ఈవిడికి పిలవకుండా అక్కడ ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఎవరినో పిలిచి వాళ్ళు చేశారు. సో ఆవిడ ఇదంతా ఏంటిది, గూడుపుటంలా ఉంది, కావాలని చేస్తున్నారు, నాకు పక్క పార్టీ కన్నా మన పార్టీ నుంచి భయం వేస్తుంది అన్నట్టుగా కూడా ఆవిడ ఆ ఆడియో లీక్ వింటే మీరు అర్థమవుతుంది. అట్లాగే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని కాదు కానీ సెల్వమణి గారు అంటే మరి ఆయన ఏం ఫీల్ అయ్యారో, ఎందుకు ఎప్పుడు వార్తలో అంటే ఆవిడ ప్రొఫెషన్, ఆవిడ రాజకీయం నాకు ఎందుకులే అనుకుని ఉన్నారో కానీ ఎప్పుడు ఆవిడ తప్పు మాట పాపం. ఆయన ఎప్పుడు స్పందించలేదు, బయటకు వచ్చిన మాటలు దాఖలాలు కూడా లేవు. సరే ఈసారి ఏం చెప్పారంటే, మన ఆ శ్రీశైలం సంబంధించి చైర్మన్ చక్రపాణి రెడ్డి గారు, తర్వాత ఇంకా మున్సిపల్ సంబంధించిన కేజే కుమార్ అని ఎవరు ఉన్నారు, వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎదగడానికి కానీ, వీళ్ళు పార్టీ పరంగా కూడా ఒక ఉన్నత స్థానం రావడానికి కానీ కంప్లీట్గా రోజా సపోర్ట్ ఇచ్చి పార్టీ అధిష్టానంతో ఫైట్ చేసి కూడా వాళ్ళకి ఆ పదవులు వచ్చేలా చేస్తే ఇప్పుడు వాళ్ళే వ్యతిరేకంగా ఉంటున్నారు. బహుశా వాళ్ళే అన్నట్టుగా కూడా ఒక అర్థం వచ్చేలా మాట్లాడారు. బహుశా వాళ్ళే మంచిగా ఉంటూనే వెనక నుంచి గోతులు తవ్వుతున్నారేమో. అక్కడ టీడీపీలో ఆయన పేరు ముదుకృష్ణనాయుడే ఎవరో ఉండేవారు. ఆయనకి అంత సీనియర్ నాయకులకు కూడా పోటీగా నిలబడి గెలిచిన రోజా గారికి నల్లేరు మీద నడకలాగా ఉండాల్సిన ఈ ఎన్నిక, గెలుపు అనేది సొంత పార్టీ వల్ల నష్టం అవుతుందనే ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేశారు. అంటే అక్కడ నుంచి టికెట్ కూడా తనకి వచ్చే అవకాశాలు లేవని కూడా మనం మాట్లాడుకున్నాం. చాలా ఇప్పుడు ఆవిడకి లేదు, అనిల్ కుమార్ యాదవ్ గారికి లేదు, పేరు నాని గారు, చాలా మంది గ్రాఫే సరిగా లేదని చెప్పేసి అధిష్టానమే చెప్తుంది కదా సార్, చెప్తున్నారు. అది కూడా ఎలాగా, బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ వాళ్ళు ఏదైతే సర్వే చేశారో ఆ సర్వేలో 90 మంది ఎమ్మెల్యేలు గెలవరు అన్నట్టు కూడా చెప్పారంట. సో అందుకు ఆ 90 మంది ఎమ్మెల్యేలు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. 90 మంది ఎమ్మెల్యేలు రోజా గారు లాంటి వ్యక్తులు కూడా ఉన్నారని వార్తలు ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా వైసీపీ పూర్తి స్థాయిలో ఇస్తానని కానీ, ఇవ్వనని కానీ, అలాగని లిస్టు రిలీజ్ చేయడం కానీ లేదు. ఇప్పటికి 9 లిస్టులు, ఇవాళ రీసెంట్గా ఇంకో 9వ లిస్టు కూడా వచ్చింది కదా. ఆ 9 లిస్టులో కూడా ఏది కన్ఫర్మ్ లేదు, క్లారిటీ లేదు. మేబీ మళ్ళీ అందులో కూడా మారొచ్చు అంట. నోటిఫికేషన్ లోపు, బీఫామ్స్ ఇచ్చే లోపు మళ్ళీ ఆ లిస్టు కూడా మారొచ్చు అని కూడా కొంతమంది చెప్తున్నారు. అది చెప్పలేం. కాకపోతే ఆవిడ ఉన్నంత వరకు ఈ పార్టీలోనే నేను అన్నట్టుగా ఉన్నారు. ఇంకోటి, ఒకవేళ ఆవిడ వేరే పార్టీకి వెళ్ళే ఆప్షన్ లేదు.
ప్రతిపక్షాల మీద బేభత్సంగా ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడినప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? వెళ్ళలేరు కదా. వెళ్తే కాంగ్రెస్ వైపు వెళ్ళాలి. ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి కూడా లేదు. షర్మిలా గారు కూడా వదలలేదు. చంద్రబాబు నాయుడు గారిని అంటే ఇంక నోటుకు వచ్చినట్టు అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా నోటుకు వచ్చినట్టు అన్నారు. మీరు ఎవరి డేట్లోకి వెళ్తారు? ఆప్షన్ లేదు. అయితే ఇండిపెండెంట్ పోటీ చేయాలి, లేదా నాకెందుకు బాబు నమస్కారం అని చెప్పి ఇంట్లో కూర్చోవాలి, లేదా ఆవిడ ప్రొఫెషన్ ఏదన్నా ఆవిడ చేసుకోవాలి. అలాంటి సందర్భంలో ఇంకెలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అసలే నేను ఇంత ఇదైపోయినా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి పార్టీ, అలాంటిది పార్టీలో ఉన్న శ్రేణులు కింద స్థాయి వ్యక్తులే నన్ను డీగ్రేడ్ చేస్తున్నారన్నట్టు కూడా ఆవిడ గతం ఆడియో వాయిస్ మీరు వింటే ఎక్కడైతే మనం విన్నామో అదే సందర్భం ఇప్పుడు ఈరోజు సెలమణి గారు కూడా చెప్పారు. మేబీ ఇప్పుడు భార్యాభర్తలు షేర్ చేసుకుంటారు కదా, ఏంటి ఎలా ఉంది ఏంటి, ఎప్పుడైనా ఇంట్లో వెళ్ళిన ఫ్రస్ట్రేషన్ ఇంకెవరితో చెప్పుకుంటుంది ఆవిడ చెప్పుకుందేమో. బట్ ఆయన ఎప్పుడూ లేదు. మేబీ ఆవిడ బాగా డీప్గా ఫీల్ అయ్యారేమో. అతను తెర మీదకి వచ్చి కామెంట్స్ చేశారు. చేస్తూనే క్లైమాక్స్ లాస్ట్ ఒక డైలాగ్ కూడా అన్నారు ఆవిడ. అతను ఎంత దేనికైనా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, మేము ఎవరికి అన్యాయం చేశామో లేదా అనేది. ఆమె అసలు ప్రజాప్రతినిధి అవుతుందో లేదో అనుకున్నాను, ఎమ్మెల్యే అయింది. ఆవిడ వస్తే పెద్ద ఐరన్ లెగ్ అన్నారు, బట్ ఆవిడ వచ్చాక ముఖ్యమంత్రి అయ్యారు. ఆవిడ మంత్రి ఆవిడకి ఎవరు ఇస్తారులే అన్నారు. తర్వాత ముందు ఏపీఐసి చైర్మన్ ఏదో ఇచ్చారు, కానీ మంత్రి ఈవిడికి ఆవిడ ఇస్తారు ఎవరు అన్నారు. బట్ ఆవిడ మంత్రి కూడా అయ్యింది. ప్రభుత్వం మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మీద కానీ, ముఖ్యమంత్రి మీద కానీ ఎవరైనా ఒక మాట అన్నా కూడా ఫస్ట్ ఒక సెల్లాగా ఈవిడే ఒక అడ్డుగోడలాగా నిలబడిపోయి మాట్లాడతారు. అటువంటిది మీరు కింద స్థాయి వ్యక్తులు మీరు ఇచ్చే ప్రాధాన్యత ఇదా అన్నట్టుగా ఆయన చాలా సందర్భాల్లో వాపోయారు. సో అంటే ఎవరికైనా పెయిన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆవిడ ఒక్కరే బ్యాడ్ అయిపోయారు. అలా బ్యాడ్ అయిపోయారంటే పోనీ ఆవిడకైనా ప్రయోజనం ఉంటుందా? ఇప్పుడు జనరల్గా వీళ్ళందరూ వ్యాఖ్యలు చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి మా మీద పడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మెచ్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏమైనా మెడల్స్ ఇచ్చేయాలని అనుకుంటారు వీళ్ళందరూ. అలాగనుకునే కామెంట్స్ చేస్తారు. బట్ అందరికీ అది లేదు. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన తీసేస్తే 150 మంది ఎమ్మెల్యేల్లో ఒక 10 మందేగా మాట్లాడుతుంది. మిగతా 140 మంది ఏమయ్యారు? ఎవరైనా మాట్లాడుతున్నారా? ఈవిడ, అనిల్ కుమార్ గారు, ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు, పేరు నాని గారు, కొడాల నాని గారు, అర్థం కొద్దిమందే. వంశీ అంటే ఇప్పుడు వదిలేడు, ఆయన ఇంకా టీడీపీ దీనికి వచ్చారు. ఇంకా కొద్దిమందే మాట్లాడుతున్నారు కదమ్మా. అంబటి రాంబాబు గారు, సజ్జల గారు, ఇట్లాంటి కొంతమంది వ్యక్తులే కదా. మిగతా 140 మంది ఏమవుతున్నారు? ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు నియోజకవర్గ పనులు వాళ్ళు పట్టించుకుంటున్నారో లేదో కూడా తెలియదు. వాళ్ళందరికీ కూడా చక్కగా సీటు వచ్చింది, పదవిని అనుభవిస్తున్నారు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళకు ముఖ్యమంత్రి కాదా, వాళ్ళకి అధినేత కాదా? వాళ్ళందరూ ఎందుకు బరస్ట్ అవ్వట్లేదు? ఈవిడ ఎందుకు అవ్వాలి? అంటే కొంతమందికి పక్క పార్టీ వాళ్ళని తిడితేనే అక్కడ వరకు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ఛాన్స్ వస్తుంది, ఆయన మెప్పు పొందే ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. అందులో వాస్తవం లేదంటారు. అందుకోసమే దీన్ని ట్రై చేశారు. అసలు అది స్పెషల్ క్వాలిఫికేషన్ అని విన్నాను నేను. అసలు ముందు లోకేష్ గారిని, బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిడతారంటేనే చెప్పండి టికెట్ ఇస్తారంట ముందు. అలా కూడా వార్తలు మేబీ అలా కూడా అయిండొచ్చు. మొత్తం మీద అలా అయినా కూడా డెడ్కి వెళ్ళిపోయి మాట్లాడొద్దు, మాట్లాడడం, పర్సనల్ విషయస్ తీసుకొచ్చి మాట్లాడడం. సో ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఎవరేనంటే ఇలా వేలు చూపిస్తూ 3,000 తన వైపు చూపిస్తాయి కదా. ఇవన్నీ ఇప్పుడు మిస్ఫైర్ అని అనుకోవచ్చా? అంతే కదా. రైట్ సార్. ఆవిడ వించాల్సింది ఆవిడే, ఫీల్ అవ్వాల్సింది ఆవిడే. సో వీటన్నిటికీ తను చేసుకున్న స్వయంకృత అపరాధం అంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.